అందరికీ నమస్కారం. కూటమి పరిపాలన ఒక సంవత్సరం పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు ఈ సంవత్సరం నుంచి బయటకు రాకుండా మొన్న ఇటీవల పొదిలి పర్యటన దగ్గర నుంచి బయటకు వచ్చారు. ఆ వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుచరులు, ఆయన నాయకులు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉంటున్నాయి, కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ప్రోగ్రామ్స్ ఎలా ఉంటున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో వాళ్ళు పెట్టేటువంటి ప్రెస్ మీట్లు అవి ఎలా ఉంటున్నాయి అనేది ఒకసారి విశ్లేషిద్దాం. మనం కూటమి ప్రభుత్వం ఇటీవల 1 year పూర్తయిన కారణంగా నిన్న తొలి అడుగు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈ తొలి అడుగులో ఈ 1 year లో మేము ఏం చేసాం, పెన్షన్లు 2000 నుంచి 4000కు పెంచాం, వికలాంగుల పెన్షన్లు 6000కు పెంచాం, మంచం మీద నుంచి కనీసం లేవటానికి కూడా అవకాశం లేని వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం, డయాలసిస్ చేయించుకున్న వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ ని ఒక్కసారే పెంచాం. ఇండియా మొత్తం మీద అత్యధిక పెన్షన్లు గాని ఎక్కువ మొత్తంలో ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని, అదేవిధంగా ఈ సంవత్సరంలో వాళ్ళ యొక్క విజయాలు ఏదైతే ప్రతి పంచాయతీలో సిమెంట్ రోడ్లు వేయటం, MNRGS కింద మంచిగా వర్కులు చేయటం, ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం కింద పని చేయించడం, వాళ్ళకి ఉపాధి చూపించడం, వాళ్ళకి వెంటనే అకౌంట్లో డబ్బులు వేయటం, రైతులందరికీ 1720 రూపాయలకి ధాన్యం కొని విత్ ఇన్ 24 hours వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయటం, పంచాయతీలన్నిటికీ నిధులు ఇచ్చి ఆ పంచాయతీ నిధులతోటి గ్రామాల్లో సభలు నిర్వహించి ఆ గ్రామ సభల ద్వారా తీర్మానాలు పెట్టి ఆ తీర్మానాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధిలో వారి వంతు పాత్ర పోషించడం, ఆంధ్ర రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం, ఆర్సెల్ఆర్ మిట్టల్ లాంటి కంపెనీలు గాని, TCS గాని, కాగ్నిజెంట్ కంపెనీలు గాని ఇలాంటివి తీసుకురావటం, అమరావతి ప్రాంతంలో క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించిన ఒక పెద్ద వ్యవస్థని ఏర్పాటు చేయడానికి L&T, TCS అండ్ IBM కంపెనీలకి ఆల్రెడీ ఇవ్వటం. వీళ్ళు ఈ సంవత్సరంలో ఏం చేశారు, అదేవిధంగా రానున్న 4 సంవత్సరాల్లో ఇంకా ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు, వాళ్ళ యొక్క టార్గెట్స్ ఏంటి, పోలవరం ఎంత ఫాస్ట్ గా పూర్తి చేయాలి, బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా ఏ రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా మనం దశల వారీగా ఏ విధంగా దాని మీద ముందుకెళ్లాలి అనేది మొత్తం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న 164 మంది కూటమి ఎమ్మెల్యేలకి, వారిలో ఉన్న మంత్రులకి అందరికి అర్థమయ్యే విధంగా 1:20 నిమిషాల పాటు ఆయన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ పాయింట్ కి సంబంధించి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేస్తుంది అనేది ఒకసారి మనం గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పొదిలి పర్యటన చేశారు. ఈ పొదిలి పర్యటనలో భాగంగా పొగాకు రైతులకు సంబంధించి పర్యటన చేస్తానని చెప్పాడు. అదే సమయంలో వాళ్ళ గోండాలతోటి, రౌడీలతోటి కొన్ని ప్లే కార్డ్స్ వివాదాస్పదంగా పెట్టించి, అదే విధంగా అక్కడ నిరసన చేస్తున్నటువంటి వాళ్ళ మీద చెప్పులతోటి, రాళ్లతోటి దాడులు చేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత జగన్ గారు తెనాలి పర్యటనకి వెళ్లారు. ఈ తెనాలి పర్యటనకి ఎందుకు వెళ్లారు అంటే, తెనాలిలో ఐతాన్ నగర్ లో కొంతమంది గంజాయి సేవించి పోలీసులను చాలా ఇబ్బంది పెడుతుంటే, పోలీసులు అందరికీ సిగ్గు రావాలి గంజాయి తాగే వాళ్ళకి, ఇంకోసారి సభ్య సమాజంలో ఇంకో పోలీస్ మీదకి గాని సామాన్యుల మీదకి వెళ్ళకూడదని చెప్పి ఆ గంజాయి బ్యాచ్ కి నడి రోడ్డు మీద 3rd degree ట్రీట్మెంట్ ఇస్తే, దానికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఆ గంజాయి బ్యాచ్ కి అనుకూలంగా వెళ్లి వాళ్ళని పరామర్శించి రావడం జరిగింది. ఆ తర్వాత పల్నాడు పర్యటన గురించి మీ అందరికి తెలిసిందే. ఎందుకంటే పల్నాడు పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు లాల్పురం వద్ద ఒక వ్యక్తిని ఆయన కారే ముందు టైర్ ఎక్కించి చంపడం, బెట్టింగుల్లో కోట్లు పోగొట్టుకుని ఆ డబ్బులు కట్టలేక ఇంట్లో గొడవలతోటి ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తిని, ఆ కుటుంబాన్ని పరామర్శించాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి రావటమే చాలా హైలైట్. ఈ పల్నాడు పర్యటనలో చాలా జరిగినాయి. అదొక తప్పు అయితే, ఒక వ్యక్తిని ముందు టైర్ తో తొక్కిచ్చి కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లకుండా చాలా అనాగరికంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదొక తప్పు అయితే, వీళ్ళ బ్యాచ్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, గంజాయి బ్యాచ్, సైకో బ్యాచ్, తాగుబోతుల బ్యాచ్, ఇట్లాంటివన్నిటిని పోగేసుకొని వచ్చి రప్పా నరుకుతాం, తిరుపతి గంగమ్మ జాతరలో వేటలను బలిచ్చినట్టు బలిస్తాం, ఇట్లాంటి రాజారెడ్డి రాజ్యాంగం మొదలవుతుంది, ఇట్లాంటివన్నీ జనాల్లోకి తీవ్రమైన భయాన్ని, జనాల్లో ఆందోళనని రేకెత్తించేటువంటి విషయాలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి కారకుడయ్యాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరంలో సాధించింది. ఇంకోటి, మనం యోగాంధ్ర చేసాం. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతదేశ ప్రధాని విశాఖపట్నానికి వచ్చి, విశాఖపట్నంలో ఈ నెల 21వ తేదీన యోగాంధ్ర కార్యక్రమాన్ని సుమారుగా 3,20,000 మంది ప్రజలతోటి విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర నుంచి భోగాపురం వరకు దాదాపుగా 34 కిలోమీటర్ల దూరంతో 3 లక్షల మంది యోగాలో పాలు పంచుకోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి 2 గిన్నిస్ బుక్ రికార్డులు, 22 ఇంటర్నేషనల్ రికార్డ్స్ సొంతమయ్యాయి. అయితే దీనివల్ల ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెరగటం వల్ల
ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి మనం వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్లో హ్యూమన్ రిసోర్స్ చాలా ఉన్నట్టుంది, అక్కడున్న ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఏ విధంగా సహకరిస్తుందని ఆలోచన చేస్తాయి చాలా కంపెనీలు. వీటి ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రిఫర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి పెట్టుబడులు పెట్టేవాళ్ళు. ఇదంతా బ్రాండ్ ఇమేజ్కి సంబంధించిన ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి దాని మీద 300 కోట్లు అయింది, 300 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడుకు ఫోటోలు దిగాడు అని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి కొంతమంది మైండ్ తక్కువ వాళ్ళ చేత మాట్లాడించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి అయిందల్లా కేవలం 75 కోట్ల రూపాయలు మాత్రమే అని, ఇవి కూడా మళ్ళీ సెంట్రల్ స్పాన్సర్డ్ చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి కర్ణాటక నుంచి ఏనుగులను తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన అటవీ శాఖ మంత్రి. ఈ ఏనుగులను తీసుకురావడం కోసం ఆయన విపరీతమైన కృషి చేసి ఆయన ఏనుగులను తీసుకురావడం జరిగింది. అట్ ద సేమ్ టైం పంచాయతీల అభివృద్ధికి ఆయన విపరీతంగా కృషి చేశారు. అట్ ద సేమ్ టైం RWS రూరల్ వాటర్ సప్లై కింద ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలి, ఇలాంటి వాటి మీద పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది, ఆయన పనిచేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి కొళాయి ఏ విధంగా ఇవ్వాలి, ఇలాంటి వాటి మీద వీళ్ళు ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ పవన్ కళ్యాణ్ గారినేమో పేరు నాని, రోజా, శ్యామల ఇట్లాంటి వాళ్ళతోటి ప్రతిరోజు ఏదో ప్రెస్ మీట్ పెట్టించి సమయం సందర్భం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని తిట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన చేసినటువంటి పనుల్ని కనీసం మంచి చేస్తున్నారు మీరు అని చెప్పే పరిస్థితిలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు లేరు. ఇంకొకటి, లోకేష్ గారు ఏం చేస్తున్నారు అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో IT విప్లవం అనే అనొచ్చు దీన్ని. పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్మెంట్. లోకేష్ గారు ఈ సంవత్సర పరిపాలనలో కాగ్నిజెంట్ ని తీసుకురావడానికి కానీ, TCS కార్యకలాపాలు మొదలు పెట్టడానికి కానీ, IBM విస్తరణ జరగడానికి కానీ, ఆర్సెల్ఆర్ స్టీల్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ, BPCL ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఇలా కొన్ని వందల మంది పెట్టుబడిదారులతోటి సమావేశమై కొన్ని వందల కంపెనీలని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఆయన కృషి చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఒకేసారి వైజాగ్ లోనే పెట్టుబడుల సదస్సు అని ఒకటి పెట్టాడు. 14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసినాయి. ఏం లేదే అని చెప్పి ఈ ఐపాక్కి సంబంధించిన కొంతమందిని ఆ పెట్టుబడుల సదస్సులకు పంపించి సూటు బూటు వేపించి ఆఖరికి నూడిల్స్ బండి నడుపుకునే వాడికి కూడా ఒక సూటు బూటు వేసేసి తీసుకెళ్లారు. అదే సమయంలో అప్పటి IT మినిస్టర్ అమర్నాథ్ గారు కోడిగుడ్లు పెట్టిన ఇంకా పొదగలేదు, పిల్లలు రావాలి, టైం పట్టిద్దని ఫస్ట్ లో అన్నాడు. ఆ తర్వాత అసెంబ్లీలోకి వచ్చి ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. పచ్చళ్ళ కంపెనీలు, వడియాల కంపెనీలు, ఇస్తరాకుల కంపెనీలు, ఇలా ఈ కంపెనీలు MOU చేసుకుని, ఈ కంపెనీలు MOUలు చేసుకున్నాయని మాట్లాడినటువంటి పరిస్థితి. ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 5 సంవత్సరాల పరిపాలనలో చేయలేని గ్రామాల అభివృద్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో తీసుకురాలేనన్ని పెట్టుబడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో చేయలేనంత సంక్షేమం అంటే పెన్షన్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి మెగా DSC, 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేనటువంటి ఇవన్నీ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ఎక్కడికక్కడ ఈ సంవత్సర కాలంలోనే సిమెంట్ రోడ్లు వేశారు, అభివృద్ధి మీరు చూశారు. సంవత్సర కాలంలోనే ఆర్సెల్ఆర్ మెట్టల్ లాంటి పెద్ద పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. 4,000 2,000 ఉన్న పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్లని ఒకేసారి పెంచి వచ్చిన తర్వాత నెల నుంచే అంతకు ముందున్న 2 నెలలకు కూడా కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టింది మెగా DSC మీద. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని, ఇప్పటి వరకు ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకుండా నేను అది చేసా బటన్ నొక్కా తొక్క తోలని చెప్పాడే గానీ ఏ ఒక్క యువతకు కూడా చదువుకు సంబంధించిన ఉద్యోగం ఇప్పించలేనటువంటి పరిస్థితి. సో కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే మెగా DSC కూడా లైన్ క్లియర్ చేసింది. మెగా DSC జరిగిపోయింది. రిక్రూట్మెంటే ఆలస్యం. తర్వాత రైతులకు 24 గంటల్లో డబ్బులు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా రైతుల దగ్గర
ధాన్యం కొని ఆ ధాన్యానికి ఇచ్చిన డబ్బులను కూడా ఆయన పెద్ద పేపర్ల అడ్వర్టైజ్మెంట్లో కూడా ఆయన ఏదో సహాయం చేసినట్టు రాసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అవి కూడా ఈ రోజు ధాన్యం నువ్వు వేస్తే సంవత్సరానికి పడతాయో 2 సంవత్సరాలకు పడతాయో తెలియనటువంటి పరిస్థితి, తీవ్రంగా రైతులను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవి చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండ్ కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడాని అందరూ అర్థం చేసుకోవటానికి. అందరికీ నమస్కారం.